ఇచ్చిన అందరికి పేరు పేరున అందరికి దసరా శుభాకాంక్షలు. దసరా ముందు రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ నైట్ అయితే సిట్టింగ్ వేసాం. సిట్టింగ్ అంతే ఆ సిట్టింగ్ కాదు, డెకరేషన్ చేయడానికి అయితే సిట్టింగ్ వేసాం. తమలపాకులతో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే నైట్ అంతా అయితే చేసాం. బంతిపూలు అలంకరించి అలాగా తమలపాకులతో డెకరేషన్ అయితే చేసాం. మాతో పాటు చిట్టు బుర్ర కూడా వచ్చాడు, పక్కన పడుకున్నాడు. మార్నింగ్ తలతాం చేసి దుర్గం దగ్గరికి అయితే నీట్ గా దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చూసి చాలా మంది బాగుంది అన్నారు. డెకరేషన్ కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంది. మార్నింగ్ అయితే తర్వాత నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అమ్మా ఈరోజు దసరా కదా, స్పెషల్ గా ఏముండవు అంటే మా అమ్మ అయితే ముందు బండి అయితే కడగమన్నది. సరే అని చెప్పి నీట్ గా బండి అయితే కడిగేసి చిన్న పూజ చేసి అటు ఇటు పువ్వులు అయితే పెట్టేసాం. అమ్మ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మ అయితే ముద్దపప్పు అయితే షాక్ ఇచ్చి నాకు షాక్ అయిపోయిన వెంటనే మా అమ్మ అయితే అమ్మ మటన్ వండలేదా అంటే ఈరోజు గాంధీ జయంతి అన్నది. ఈ గాంధీ జయంతి వల్ల ఈ తాత వల్ల నాకైతే మటన్ అయితే దూరం అయిపోయింది ఈ రోజు. సరే అని చెప్పి ఆ ముద్దపప్పుతో చారు వేసుకుని తిన్నాను. తర్వాత ఫీల్ అవుతుందని చెప్పి మా అమ్మ అయితే మసాలా వాళ్ళు అయితే వండింది. వేడివేడిగా చాలా బాగున్నాయి. ఉల్లిపాయలు వేసుకుని వేడిగా మసాలా వాళ్ళు అలా రైస్ తో తింటుంటే చాలా ఫ్లేవర్ గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కూడా దసరా రోజు వెజ్ తింటే కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.